అమ్మవారి గుడి దగ్గరలో కొంచెం దూరంలో ఒక పెద్ద రాయి కొండపైన ఉన్నట్టు ఉంటుందనమాట. సీనరీ చాలా బావుంటుంది. ఇక పల్లవి అది చూసి అక్కడ సీనరీ చాలా బావుందండి. పదండి ఇద్దరం కలిసి వెళ్లి ఫోటోస్ దిగుదాము అని చెప్పి పల్లవి చరణ్‌ని అడుగుతూ ఉంటుంది. మరోపక్క కొంచెం దూరంలో పల్లవి చరణ్‌ని అక్షిత, భువన అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇటు చరణ్ అంటాడు, "ఏంటి ఆ సీనరీ బావుందిలే కానీ నాకు నీతో ఫోటో దిగేంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఆ సీనరీ ఏమో కానీ ఆ పక్కన లోయ చూసావా? పడ్డామనుకో ఇంకేం లేదు. సీను సితారే ఇక. అయినా నాకు నీతో ఫోటో దిగే ఇంట్రెస్ట్ లేదులే కానీ, నువ్వు దిగాలంటే ఇదిగో నీ ఫోన్ తీసుకో అని చెప్పి చరణ్ తన దగ్గరున్న ఫోన్ ఇస్తాడనమాట పల్లవికి. సరే అయితే మీరు రావద్దులెండి. నేను వెళ్లి ఫోటో దిగుతాను. మళ్ళీ మళ్ళీ వస్తామా ఏంటి ఇక్కడికి? ఎంత బావుంది సీనరీ అని చెప్పి పల్లవి ఒక్కతే వెళ్తుందనమాట ఇక ఫోటోలు దిగడానికి. ఇక సెల్ఫీ దిగుదాం అని చెప్పి ఫోటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఇక ఇదే టైం రైట్ టైం అని చెప్పి అక్షిత, భువన వస్తారనమాట మెల్లగా. ఆ రౌడీలేటు పల్లవిని చంపలేకపోయారు. మనమే తోసైనా చంపుదాము అని చెప్పి ఇక పల్లవి వెనక్కొస్తారనమాట. ఇక అక్షిత, భువన ఒకసారిగా పల్లవిని వెనక నుంచి ఒక తోపు తోయడంతోని పల్లవి అక్కడి నుంచి పడిపోయినట్టుగా చూపిస్తూ ఉంటారు. మరి పల్లవి నిజంగా పడిందా లేదా? లేదంటే ముందుగా అక్షిత, భువనని అబ్జర్వ్ చేసి వాళ్ళనే పడేసేలా చేసిందా? ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్‌లో. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.